వట్టినాగులపల్లి భూ కబ్జాలపై ప్రశ్నిస్తే తమను సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంత్రి పొంగులేటి అవినీతి భాగోతం అంతా ఇంతా కాదన్నారు. గుండాలతో కాంపౌండ్ వాల్ కూలగొట్టి సిబ్బందిపై దాడి చేశారన్నారు. సజీవంగా ఇక్కడే పాతి పెడతామని భూ యజమానులను బెదిరించారన్నారు. వారి బెదిరింపులకు భయపడొద్దన్నారు కేటీఆర్. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వట్టినాగులపల్లికి వెళ్లి అక్కడి భూములను పరిశీలించారు కేటీఆర్. అంతకుముందు కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. బెదిరిస్తున్నారు సార్. ఎకరానికి 2 కోట్ల రూపాయలు డబ్బులన్నా ఇవ్వాలంట, 250 ఎకరాలకి అంటే 500 కోట్లు ఇవ్వాలంట, లేదంటే జాగానన్నా రాసియాలన్నట సార్, ఒక 100 ఎకరాలు జాగా రాసియాలన్నట. ఇది ఏం అన్యాయం సార్, ఏం అరాచకం సార్ అని చెప్పి వారు చెప్పారు. మరి నేను చెప్తాను, ప్రెస్లో మాట్లాడతానంటే దయచేసి మా పేరు బయట పెట్టకండి సార్, పేరు బయట పెడితే చంపేస్తారు, వీళ్ళు చాలా దుర్మార్గులు సార్, చంపేస్తారు. మేము కాపాడుకుంటాం సార్, కోర్టుకు పోతాం, కాపాడుకుంటాం, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాకన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పిపోయారు. అందుకే వేరే బాధితులకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అవసరమైతే మా పార్టీ ఆఫీస్ ఉంది, లీగల్ సెల్ ఉంది, మీరు రండి, మీ పేర్లు బయట పెట్టాం, మాకు తెలుసు ఈ గుండాల నుంచి మీకు భయం ఉంటుంది, మాకు తెలుసు, పేర్లు బయట పెట్టాం, కానీ న్యాయపరంగా మీకు అండగా నిలబెడతాం. ఎవరైనా పేరు బయట పెట్టండి మాకేం కాదు అంటే తప్పకుండా వారికి అండగా నిలబెడతాం. అట్లాగే 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని మాత్రం వదిలిపెట్టం. తప్పకుండా మా పార్టీ శాసనసభాపక్షం మొత్తం ఎంబడ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు అక్రమ మైనింగ్ ఏదైతే చేశారో ఆ అక్రమ మైనింగ్లో చట్టం ప్రకారం 1 ఇయర్ కఠిన కారాగార శిక్ష వేయాలి.